ఎలక్టోరల్ బాండ్లతో ఎక్కువ విరాళాలు పొందిన పార్టీలో బీఆర్ఎస్ 4వ స్థానంలో ఉంది. బీఆర్ఎస్ దాతలో మేఘా, యశోద, ఐటీసీ, రహేజా, రాజపుష్ప సంస్థలున్నాయి. బీఆర్ఎస్కు వచ్చిన విరాళాల్లో మేఘా విరాళాలే 201 కోట్లు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ భారీగా విరాళాలిచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కువ ప్యాకేజీలతో పాటు పాలమూరు, రంగారెడ్డి పనుల్లోనూ మేఘాకే బీఆర్ఎస్ సర్కార్ ప్రాధాన్యత ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతపై అనేక అనుమానాలున్నాయి. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ ద్వారా అందిస్తారు. సత్యం, బీఆర్ఎస్కు విరాళాలు ఇచ్చిన వారి వివరాలేంటి? అనిల్, దేశవ్యాప్తంగా ఎస్బీఐ విడుదల చేసిన బాండ్లకు సంబంధించి రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాలకు సంబంధించిన బాండ్లను సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఎస్బీఐ బహిరంగపరిచింది. వాటిని ఏ పార్టీలకు ఎంత విరాళాలు బాండ్ల రూపంలో ఇచ్చారంటూ కూడా పూర్తి వివరాలంటూ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు చెప్పడంతో దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఏ సంస్థలు, బిజినెస్ సంస్థలు బాండ్లు ఇచ్చాయనే అంశంపై ప్రకటన విడుదల చేసింది. దాంట్లో అత్యధికంగా దేశంలో 4వ స్థానంలో అత్యధికంగా ఈ మొన్నటి వరకు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక విరాళాలు బాండ్ల రూపంలో వచ్చినట్టుగా, రాజకీయ విరాళాలు బాండ్ల రూపంలో వచ్చినట్టుగా ప్రకటన విడుదల చేసింది. దాంట్లో ఎక్కువగా ఇంజనీరింగ్ కంపెనీలు, మెగా ఇంజనీరింగ్ కంపెనీ, అదేవిధంగా యశోద హాస్పిటల్స్, అదేవిధంగా ఐటీసీ, కాకతీయ హోటల్స్ సంబంధించి, లేదంటే రహజా ఐటీ కంపెనీకి సంబంధించిన వారు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ కంపెనీ రాజపుష్ప లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి భారీగా బాండ్లు అందించినట్టు తెలుస్తుంది. ఇక అత్యధికంగా ఎన్నికల ముందు కేవలం ఒక 3 రోజుల్లోనే దాదాపు ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ 1332 కోట్లు బీఆర్ఎస్ పార్టీ బాండ్ల రూపంలో విరాళాలు సేకరించినట్టుగా వివరాలు బయటపెట్టారు. ఇక వాటిలో ఒకే రోజు 663 కోట్ల బాండ్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. దాంతోపాటు మరో రోజు 268 కోట్ల బాండ్లు బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడ్డాయి. వాటితో పాటు 2022 ఏప్రిల్ 12న బీఆర్ఎస్కు 268 కోట్లు అత్యధికంగా ఒక్కరోజు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. ఇదిగా 2023 జూలై 13 218 కోట్లు బీఆర్ఎస్ పార్టీకి బాండ్ల రూపంలో వచ్చాయి. ఇక 2021 అక్టోబర్ 8న 85 కోట్లు రాక 2022 ఏప్రిల్ 11న 92 కోట్లు బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో బాండ్ల రూపంలో వచ్చాయి. వాటిలో మెగా కంపెనీకి ఎక్కువ, మెగా కంపెనీ నుంచే అత్యధికంగా దాదాపు 195 నుంచి 201 కోట్ల వరకు బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయని మాత్రం ఈ లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇక ఎందుకు కేవలం ఈ 2021 సంవత్సరంలో తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నిక ముందు భారీగా బాండ్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. ఇక ఉప ఎన్నికల ముందు అంటే 2022లో మునుగోడు ఉప ఎన్నిక జరిగింది. అప్పుడు 92 కోట్ల బాండ్లు బీఆర్ఎస్ పార్టీకి చేరాయి. 2021 మునుగోడు, అదేవిధంగా హుజురాబాద్ 2 ఉప ఎన్నికలు రావడంతో ఆ ఉప ఎన్నికల ముందు 85 కోట్ల బాండ్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. ఇక 2023 జూలైలో అంటే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపు 6 నెలల ముందు 218 కోట్లు ఒకసారి, అదేవిధంగా దాదాపు మరోసారి 68 కోట్లు, మొత్తం అసెంబ్లీ ఎన్నికల ముందు 1000 కోట్లకు పైగా బీఆర్ఎస్ పార్టీకి బాండ్ల రూపంలో వచ్చాయి. ఇవన్నీ కేవలం క్విట్ ప్రోకో కారణంగా, అంటే అధికారంలో ఉన్న పార్టీకి విరాళాలు ఇవ్వడం వల్ల ఆయా వ్యాపార సంస్థలకు లేదంటే వాటికి ప్రభుత్వం ఒక ప్రయోజనం కలిగించే విధంగా క్విట్ ప్రోకో జరిగి ఉండవచ్చని రాజకీయ పార్టీలు ఆరోపణ చేస్తున్న పరిస్థితి. అదే ప్రతి ఎన్నికల ముందు అంటే ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా వివిధ వ్యాపార సంస్థల నుంచి గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బాండ్ల రూపంలో విరాళాలు తీసుకునడానికి ఈ మెజారిటీగా ఆయా సంవత్సరాల్లో ఆ ఒక్కరోజు ఎందుకు ఈ భారీగా బాండ్లు వచ్చాయనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతూ వస్తుంది. కేవలం కొన్ని కంపెనీలకు వారికి ప్రయోజనాలు కల్పించడం వల్లనే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాజకీయ విరాళాలు భారీగా వచ్చాయన్న చర్చ అయితే ప్రస్తుతానికి సాగుతుంది. వాటిలో మెగా అంటే వారు ఔటర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ టోలు దక్కించుకున్న ఆర్బీఐ ఇన్ఫ్రా 25 కోట్ల విరాళం ఇచ్చింది. అది దాదాపు 30 ఏళ్లకు సరిపడా గత ప్రభుత్వం టోల్ లీజ్కి
ఇవ్వడంతో అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కంపెనీ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఏదో ప్రయోజనం, రాజకీయ ప్రయోజనం లేదంటే ఆర్థిక ప్రయోజనం పొందుతున్నట్టు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. అది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసినట్టుగానే ఈరోజు రిలీజ్ చేసిన బాండ్లలో 25 కోట్లు ఆర్బీఐ ఇన్ఫ్రా బీఆర్ఎస్ పార్టీకి విరాళం ఇచ్చింది. ఇలాంటి విరాళాల కోసమే గత ప్రభుత్వం వారికి ప్రయోజనాలు కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. కేవలం ఎన్నికల సందర్భంలో 2021లో జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల ముందు భారీగా బాండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖాతాలో, బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడే. అదేవిధంగా 2022లో దుబ్బాక ఉప ఎన్నిక, అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నిక, అంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉప ఎన్నిక 2022లో జరిగిన ఉప ఎన్నిక ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో దాదాపు 95 కోట్లు బాండ్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా దాదాపు 1000 కోట్లు బీఆర్ఎస్ పార్టీ బాండ్ల రూపంలో వివిధ వ్యాపార సంస్థల నుంచి, ఐటీ కంపెనీల నుంచి, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి, అదేవిధంగా ఇన్ఫ్రా కంపెనీల నుంచి, వాటితో పాటు ఫార్మా కంపెనీల నుంచి కూడా భారీగా బాండ్లు సేకరించినట్టుగా ఎస్బీఐ విడుదల చేసిన ప్రకటనలో తేలుతుంది. ఇది దేశంలో అన్ని రాజకీయ పార్టీలతో పోలిస్తే 4వ స్థానంలో అత్యధికంగా 1332 కోట్లు బీఆర్ఎస్ పార్టీ బాండ్ల రూపంలో విరాళాలు తీసుకున్నట్టు తెలుసు. దీని ద్వారా ఆయా సంస్థలకు గత ప్రభుత్వం పూర్తిగా వారి ప్రయోజనాలు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం వల్లే ఇలాంటి రాజకీయ విరాళాలు వచ్చాయని మాత్రం రాజకీయ పార్టీలు విమర్శ చేస్తామని చెప్పి, ఇది గత ప్రభుత్వం ఈ విధంగా ఎన్నికల ముందు భారీగా విరాళాల పేరుతో బాండ్లను వసూలు చేసిందని ఒక ప్రచారము, లేదంటే ఆరోపణలు ఇతర రాజకీయ పార్టీలు చేస్తున్నాయని చెప్పొచ్చు అనిల్.